పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. అయితే ఇదే సమయంలో హరిహర వీరమల్లు షూటింగ్ కూడా ఆయన రెడీ అయిపోయారు. ఇప్పుడున్నటువంటి షెడ్యూల్ అంటే ఢిల్లీ టూర్ ఒక 3 రోజులు, తర్వాత కాకినాడ పర్యటన ప్లస్ క్యాబినెట్ మీటింగ్స్, ఈ బిజీలో అంత టైం ఆయనకి ఎలా దొరుకుతుంది? హరిహర వీరమల్లు ఫైనల్ షెడ్యూల్ అంటే ఈ షెడ్యూల్ పూర్తయితే సినిమా రిలీజ్కి కావాల్సినటువంటి ఏర్పాట్లు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్న టైంలో నుంచే ఆయన షూటింగ్ కూడా కొంత సమయం కేటాయిస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఎంతవరకు ఇది నిజం? ఈ అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు సినిమా మామూలుగా అయితే సినిమా పర్సనాలిటీ, ఆయన ఇప్పుడు పొలిటికల్ స్టార్ అయిపోయారు పూర్తి స్థాయిలో. దేశవ్యాప్తంగా ఒక ఇమేజ్ వచ్చింది. అవును. సో సినిమా షూటింగ్కి ప్రిపేర్ అవుతున్నారు. ఆల్రెడీ ఫైనల్ షెడ్యూల్ మంగళగిరిలో ఒక సెట్ వేసి కొంత షూట్ చేశారు అంతకు ముందర షెడ్యూల్. ఇప్పుడు మళ్ళీ అదంతా కూడా రివైవ్ చేసి షూటింగ్ స్టార్ట్ చేసేసారు ఇవాళ నుంచి. అదే సార్. సో పవన్ కళ్యాణ్ గారు కూడా జాయిన్ అవుతారు ఆ షూటింగ్లో. అదే సార్. ఎలా, ఎంత సమయం దొరుకుతుంది, ఎక్కడ సమయం దొరుకుతుంది? ఆయన ఇంత బిజీ షెడ్యూల్లో షూటింగ్కి కేటాయించడానికి అవకాశం ఉందా? బ్యాలెన్స్ చేసుకోవాలి కదా సార్ ఆయన. అంటే ఇప్పుడు ఆయన ఒకవేళ ఈరోజు రాజకీయ నాయకుడు అయి ఉండొచ్చు, ప్రజలకి సేవ చేయడానికి వచ్చి ఉండాడు. అది కాకుండా ఆయన సంపాదించిన డబ్బులు ఎంతో, అసలు ఏ రాజకీయ నాయకుడు పెట్టినంత డబ్బులు పెట్టినాడు ఆయన. ఖచ్చితంగా ఆయన సినిమాలు చేయాలి సార్. ఆయన అప్పుడప్పుడు అంటాడు కానీ నాకు సినిమాలు ఇంట్రెస్ట్ లేదు అనేసి. కానీ ఆయన ప్రేక్షకుల్ని, ఆయన ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా సినిమాలు చేయాలి. అది కాకుండా ఈయన ఆర్థికంగా బలపడ్డాడంటే ఇంకో 10 మందికి సహాయం చేస్తారు సార్. ఈయనకేం ఫ్యాక్టరీలు లేవు, వ్యాపార సంస్థలు లేవు. ఒకవేళ ఆయనకి ఫ్యాక్టరీలు, సిమెంట్ ఫ్యాక్టరీలో లేకపోతే స్టార్ బిజినెస్ మ్యాన్ అయితే ఆయన, ఒకవేళ బిజినెస్ మ్యాన్ కానీ అయితే ఆయనకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఆయన ఒకవేళ పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్గా తయారవ్వాలని అందరూ కోరుకోవాలి సార్. వాస్తవానికి ఎంతోమంది బిజినెస్ పీపుల్ డబ్బులు సంపాదించి వాళ్ళ పిల్లల కోసం దాచుకుంటారు. జనాలు పెట్టేవాళ్ళు చాలా తక్కువ. అదే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఆయనకి ఎంతో సంపద ఉంటే జస్ట్ లైక్ దట్ ఖర్చు పెడతారు జనాలకి. ఆయనకున్న మనసు అలాంటిది. వాస్తవానికి ఆయన సినిమాలు చెయ్యాలి సార్. ఏదో ఒక రకంగా టైం అంటే 24 గంటలు ఆయనే అయిపోయేసి జనాల కోసం అంత కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పంచుకోవాలి. ప్రతి దగ్గరికి నేనే పోయి నేనే చేయాలి అని అంటే ఈయన బతకడానికి డబ్బులు కావాలి కదా సార్. ఆఖరికి ఆయనకి ఇచ్చిన జీతం కూడా వద్దన్నాడు, ఆయనకి ఇచ్చిన ఫర్నిచర్ కూడా వద్దన్నాడు, అన్ని నేనే తెచ్చి పెట్టుకుంటాను అంటున్నాడు. మరి ఇన్ని ఆయన తీసుకొచ్చి పెట్టుకోవాలంటే ఆర్థికంగా ఆయనకు కూడా ఏదో ఒక ఊతం ఉండాలి. ఆయనకి ఆర్థికంగా ఉన్న ఊతం, మొన్న ఒక రోజు నాగేంద్ర బాబు గారు వాళ్ళ అమ్మాయి నిహారిక గారు చెప్తున్నారు, మా బాబాయ్కి ఏం వ్యాపారాలు లేవు, సినిమాలు చేసుకుంటాడు, ఆ వచ్చిన డబ్బులు ఎత్తుకుపోయేసి జనసేనలో పార్టీ ఫండ్గా నడుపుకుంటాడు. మొన్న మాకు గబ్బర్ సింగ్ రిలీజ్ అయితే దాంట్లో కూడా కొంత డబ్బులు వస్తే అదే మా బాబాయ్కి ఇచ్చినాము అని చెప్పడం జరిగింది. ఈ విధంగా వ్యాపారాలు లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి వచ్చేది సినిమాల ద్వారానే. ఖచ్చితంగా ఆయన సినిమాలకు కూడా ఈక్వల్ టైం ఇస్తే ఆయనకి ఇప్పుడు సార్, ఇంతకు ముందర ఆయన సినిమాలకు ఉన్న రేంజ్ వేరు, ఇప్పుడు ఆయన సినిమాలకు రాబోయే రేంజ్ వేరు. ఇప్పుడు మనం పుష్ప గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు తర్వాత ఓజీ లాంటి సినిమాలు పూర్తి చేస్తే అవి పాన్ ఇండియా మూవీస్ అవుతాయి, పాన్ వరల్డ్ మూవీస్ అవుతాయి. ఎందుకంటే బేసిక్గా ఈయన మీద పాజిటివ్ ఫీలింగ్ బాగుంది కదా. ఇప్పుడు నార్త్ ఇండియాలో, వెస్ట్ ఇండియాలో, ఈస్ట్ ఇండియాలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఊహించండి సార్, రేపు పాన్ ఇండియా మూవీ ఈయనది కానీ రిలీజ్ అయితే ఈ పుష్ప కన్నా ఇంక దేనికన్నా కూడా ఎక్కువ మంది చూసే అవకాశాలు ఉంటాయి. అలా చూసినారంటే ఈయనకి ఎక్కువ డబ్బులు వస్తుంది. ఈయనకి ఎక్కువ డబ్బులు వస్తే కొంత ఆయన పెట్టుకున్నప్పటికీ మాక్సిమం జనాలకే పంచుతాడు. ఆయన ఏదో ఒక రూపంలో జనాలకు పెడతాడు. టైం షెడ్యూల్ ఇప్పుడు మొన్న 3 రోజులు ఢిల్లీలో ఒక్క నిమిషం తీరిక లేకుండా గడిపారు. అవును. తర్వాత రోజు కాకినాడ పర్యటన. అవును. ఇప్పుడు ఇవాళ కూడా సీఎంతో భేటీ ఉంది, రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది. అవును. సో ఇంత టైట్ షెడ్యూల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆయన షూటింగ్కి కేటాయించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. బహుశా ఒక 10 రోజులు 15 రోజులు ఆయన సెషన్స్ కంప్లీట్ చేస్తే మిగతా వరకు వాళ్ళు పూర్తి చేసుకుంటారు. ఆ మాత్రం టైం కేటాయించడానికి అవకాశం ఉంటుందా? ఆయన చేసుకోవాలి సార్. ఇంకా ఎందుకంటే ఆయనకున్న చిత్తశుద్ధి గురించి మనకు అందరికి తెలుసు. ప్రజల మీద, ప్రజలకు సేవ చేస్తూనే ఆయన కూడా బాగుండాలి కదా సార్. ఇప్పుడు ఆయనకి ఎలాంటి ఆదాయ వనరులు లేకుండా ఆయన జీవితం ఎలా గడుస్తుంది? రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఊహించండి, ఇప్పుడు ఒక ఇక్కడ నుంచి మూవ్ అవుతాడు, సెంట్రల్కి పోతాడు ఫర్ ఎగ్జాంపుల్, లేదంటే ఇంకేదైనా బాధ్యత తీసుకుంటాడు. ఆడొచ్చే జీతం ఎంత? ఆ జీతం కూడా తీసుకోవట్లేదు ఆయన. ఇంకొకటి అనుకుందామా, ఈయన ఏమన్నా బాగా డబ్బులు సంపాదించే మనిషి, రాజకీయ పొజిషన్లు అడ్డం పెట్టుకొని అవినీతి చేసి లక్షలు వేల కోట్లు సంపాదించే వ్యక్తి అంటే అది కాదు. దాని గురించి అతని శత్రువులు కూడా అతన్ని ఊరికే ప్యాకేజ్ స్టార్ అంటారు కానీ గాలి మాటలు ప్రూవ్ చేసింది ఏం లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన 2 రీజన్స్ కోసం సినిమాలు చేయాలి సార్. ఆయన ధనవంతుడు కూడా అవ్వాలా,
ఒకటి సినిమాలు చేసి ఎక్కువ డబ్బులు సంపాదిస్తే అంతో కొంత జనాలకి ఆయన మేలు చేస్తారు. రీసెంట్గా అంతెందుకు మీరు ఎత్తుకోండి సార్, విజయవాడ వరదలు వచ్చినాయి. విజయవాడ వరదలు వస్తే 4 కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బులు పంచాయతీకి ఇచ్చినాడు, 400 పంచాయతీలకు ఇచ్చినాడు. ఆంధ్రప్రదేశ్కి 1 కోటి రూపాయలు సీఎం సహాయ నిధికి, తెలంగాణకు 1 కోటి రూపాయలు ఇచ్చినాడు. అదే ఊహించండి, ఈయన 1000 కోట్లు సంపాదిస్తే, ఆయనకి తెలిసిన సినిమాలు 1000 కోట్లు సంపాదిస్తే ఇంకొక 10 మందికి సహాయం చేస్తారు కదా సార్ ఆయన. యాక్చువల్గా ఆయన ఫ్యాన్స్ కానీ ప్రజలు కానీ ఆయన డిమాండ్ చేయాలి, సార్ మీరు ప్రజాసేవ చేస్తూనే మీరు సినిమాలు కూడా తీయండి. అప్పుడు సినిమాలు తీస్తే ఆయనకి ఖచ్చితంగా మంచి డబ్బులు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అవుతాడు, ఆ రకంగా డబ్బులు వస్తుంది. ఇది కూడా 2 బ్యాలెన్స్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని మొదటి నుంచి సినిమా హీరోగా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని కూడా అసంతృప్తి పరచకూడదు ఈయన. సో అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఇది కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేయాలి. మార్చి 28కి రిలీజ్ చేయాలని ఒక ప్లాన్ పెట్టుకున్నారు. అవును, యాక్చువల్గా అయితే ఈ ఇయరే రిలీజ్ అవ్వాల్సింది. అవును. ఈ ఎలక్షన్స్, ఈ హడావుడి వీటి వల్ల అనుకుపోయింది. సో ఈసారి యాజ్ పర్ షెడ్యూల్ వస్తుంది. సమ్మర్ హాలిడేస్లో మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది పవన్ కళ్యాణ్ గారి నుంచి అనుకోవచ్చా? ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా దొరుకుతుంది సార్. ఇంకొకటి ఆయన మనసు మీరు చూసినారంటే, ఇప్పుడు ఈ నిర్మాతకి ఈయన కాల్ షీట్స్ లేట్ అయినందువల్ల డబ్బులు పెట్టుంటారు కదా, వడ్డీలు గిడ్డీలు ఉంటాయి కదా, వాటికి ఏదన్నా నష్టం వచ్చినా కూడా నేనే భరించుకుంటాను అని అన్నటువంటి ఒక వ్యక్తి. నేనే భరించుకుంటానంటే బహుశా ఈయనకి ఇచ్చే రెమ్యూనరేషన్లో తగ్గించుకునే అవకాశం ఉంది. సో ఇంత మంచి మనసు కలిగిన వ్యక్తి 10 రూపాయలు సంపాదిస్తే 10 మందికి సహాయం చేస్తాడు. అది పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించాలి. ఇంకొకటి సార్, ఆయన ఆరోగ్యం బాగుండాలన్నా కూడా సినిమాల పరంగా యాక్టివ్గా ఉన్నాడంటే ఆయన ఒంటిని కూడా ఆయన కాపాడుకుంటాడు. లేదంటే ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా దిగేసాడు అనుకోండి, ఎంతసేపు పట్టినా ప్రజాసేవలో పడిపోయేసి ఆయన ఆరోగ్యాన్ని కూడా అలసత్వం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఆయన సినిమాల్లో నటించాలి అంటే ఆయన షేప్లో ఉండాలి. ఆయన షేప్లో ఉండాలంటే ఆయన ఎక్సర్సైజెస్ అవి చేయాలి, ఫుడ్ నియమాలన్నీ పాటించాలి. ఆ రకంగా అంటే ఆయన ఆరోగ్యం బాగుండి 10 కాలాల పాటు హ్యాపీగా ఉంటాడు, హెల్తీగా ఉంటాడు. అలా ఉండడం వల్ల లాంగ్ టర్మ్ వచ్చేసి జనాలకు సేవ చేసేదానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకొకటి ఆయనకు ఆదాయం వచ్చే మార్గం ఉంటుంది. వీటన్నిటికి మించి ఆయన్ని అభిమానించే ప్రతి ఒక్కరిని ఆయన రంజింపజేసే విధంగా కూడా ఆయన సినిమాలు వస్తాయి. సో ఆయన సినిమాలు చేయడం మంచిది, చెయ్యాలనే కోరుకుందాం సార్. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్కి ప్రిపేర్ అయ్యారు. ఆల్రెడీ షెడ్యూల్ స్టార్ట్ అయిపోయింది. ఇది ఫైనల్ షెడ్యూల్. యాజ్ పర్ షెడ్యూల్ కనుక ఆయన ప్రతిరోజు 3 గంటల నుంచి సమయం కేటాయించగలిగితే 10 నుంచి 15 రోజుల్లో ఈ షెడ్యూల్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. అంటే ఈ షెడ్యూల్ తర్వాత మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పైకి వెళ్తుంది. మార్చి 28, 2025న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ చేయడానికి కావాల్సిన ప్రణాళికని నిర్మాతలు సిద్ధం చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ని ఈ సమ్మర్లో బిగ్ స్క్రీన్ పైన చూడడానికి అవకాశం దక్కుతుందేమో చూద్దాం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.